నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఆంధ్రాలో గుంటూరులో ముఖ్యంగా ప్రజాపోర్ అని చెప్పి నిరసన కార్యక్రమాలు జిల్లాలుగా నియోజకవర్గాల్లో చేస్తున్నారు. అక్కడ అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి ఇంకా ఏం జరగబోతుంది, ఎలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజు వాళ్ళు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి వైసీపీ శ్రేణులందరూ కూడా ఈరోజు గుంటూరులో నిరసన కార్యక్రమం చేస్తున్నారు, ప్రజాపోర్ అని చెప్పి. అయితే ఇప్పుడు పోలీసులకు ఎదురు తిరిగి అక్కడున్న బారికేడ్లు లాగి పడేయటం, ఇటు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ వైసీపీ నేతలందరూ కూడా అసలు దీన్ని ఏ విధంగా చూడాలి మేడం? వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది నాయకులు కార్యకర్తలు మరి ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, ఎలాంటి ఎలిగేషన్ తీసుకురావాలి, ఏది చెప్తే ప్రజల్ని నమ్మించవచ్చు, ఏది చెప్తే ప్రజలు మా బుట్టలో పడతారు అని ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ప్రజాపోర్లు, ప్రజా ఉద్యమాలు ఇవన్నీ చేసి వీళ్ళకి వాళ్ళు ఆందోళన చెందడం, వాళ్ళే ఇదైపోవటం తప్పించి, ఆయాసం తెచ్చుకోవడం తప్పించి ఇంకా వేరే ఉపయోగం ఏమీ లేదు. రోజున ఎవరైతే అక్కడ చేస్తున్నారో అవన్నీ కూడా దేనికోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు, ప్రైవేట్ కాలేజీని అమ్మొద్దు అంటున్నారు. అసలు ఎవరు అమ్ముతున్నారని ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరైనా చెప్తే మీరు అరవచ్చు అమ్మొద్దు అని. అక్కడ జరగని దానికి వీళ్ళు జరుగుతున్నట్లుగా దాన్ని చెయ్యొద్దు అని చెప్తుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు వీళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు? మరి ఇట్లాంటి వ్యక్తులను ఎందుకు అనుమతి ఇచ్చారు రోడ్ల మీదకి? హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? పీపీపీ మోడల్ అంటే తెలియని వీళ్ళు, మరి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది తెలియకుండా వీళ్ళు ఈ రోజున మరి ఇలాంటి ఉద్యమాలు చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏంటి? అసలు వీళ్ళ పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నాయి? ముఖ్యంగా పేర్ని నాని, పేర్ని కిట్టు, అంబటి రాంబాబు, అసలు వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉందా? ప్రజా ఉద్యమం చేసే హక్కు ఉందా? ఏ విధంగా చేస్తారు? బియ్యం దొంగ పేర్ని నాని అని ప్రజలందరూ ఈ రోజున అడుగుతున్నారు. ఏం చేశారు ఆయన కేసు? మరి ఆయన ఇన్ని టన్నుల బియ్యం కొట్టేశాడు, మరి వాటికి ఏంటి ఆన్సర్ లేకుండా భూములు కొట్టేశాడు, శ్మశానాలు కొట్టేశాడు. గతంలో చూసాం మనం చాలా సందర్భాల్లో, ఫోన్లో కూడా లోకేష్ మీదకు తోసేయండి, గొడవలు చేయండి, మరి రపరప నైట్కి నైట్ వేసేయండి, పొద్దున్నే పరామర్శ చెప్పిన ఈయన ఈ రోజున ఉద్యమం చేస్తాడా? ఆయనే కదా మాట్లాడాడు. అలా అనలేదు నేను వేరేగా అన్నానని. మనం చూసాం పోలీస్ స్టేషన్లో కూడా ఒక గొడవ, మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి మళ్ళీ బతిమలాడే పరిస్థితి. ఎందుకు మీకు ఇవన్నీ? ఈ రోజున మీకు ఏదైనా చేతనైతే సహాయం చేయండి, ఒక సలహా ఇవ్వండి, ఒక సూచన ఇవ్వండి. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అవసరం? ఎవరికి అవసరం లేదు. మరి ఆయనకి సలహాలు సూచనలు ఇవ్వటం మానేసి మీరు రోడ్ల మీదకి వచ్చేసి భజనలు చేస్తుంటే ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఈ రోజున 11 పరిమితం చేసి ప్రజలు పక్కన పడేశారు. మీ వల్ల మాకు ఉప్పు గల్లంత ఉపకారం లేదు, మీరు చేసేది అపకారమే తప్పించి అని పక్కన పడేసినా కూడా ఈ రోజుకి కూడా మరి వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి వీళ్ళ ఆతృత, ఆందోళన దేనికోసం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వీళ్ళు గతంలో చేసిన తప్పులన్నిటికీ ఈ రోజున ప్రజా తీర్పు వచ్చింది. ఇంకా మీరు సంజాయిషి చెప్పుకోవాలి, తప్పు చేశాము, తప్పించుకోలేకపోతున్నాము. మరి ఈ రోజున అన్నీ ఎటు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వైన్స్, మైన్స్, ల్యాండ్, శాండ్, అటు చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదం, లడ్డు అన్నీ కూడా పోయినాయి కదా. ఎక్కడ అసలు అన్నీ కల్తీ. లక్షల కోట్లు కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు ప్రజలు అడుగుతున్నారు. బయటికి వెళ్ళి ప్రజల వాయిస్ వింటూ ఉంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు వాళ్ళ గురించి. అయినా కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మెడికల్ కాలేజీల గురించి, వీళ్ళు చేస్తున్న ఈ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో, వీళ్ళు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి మాట్లాడితే బయటికి వీళ్ళందరూ కూర్చొని మరి వీళ్ళు ఏం చేశారు గతంలో? బాబాయిని చంపింది ఎవరు? తల్లి చెల్లిని బయటికి నెట్టేసింది ఎవరు? అక్రమాస్తుల కేసులు 16 నెలలు జైల్లో ఉండొచ్చింది ఎవరు? మరి మన సింగయ్యని కారు కింద తొక్కిచ్చింది ఎవరు? మరి డాక్టర్ సుధాకర్ మరణానికి, దళిత డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం ఎవరు? అమర్నాథ్ గౌడ అని పెట్రోల్ పోసి తగలబెడితే ఇంతవరకు అది ఆచూకీ లేదు దానికి సంబంధించింది. మరి ఇన్ని విధాలుగా చెప్పుకుంటూ పోతే కొల్లలు ఉన్నాయి. మరి వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాడు? మరి ఆ కేసు ఏమైంది?
మీరు వీళ్ళన్నిటికీ సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు అల్లుడే మీడియా ముఖంగా వచ్చి చెడామడా తిట్టేశాడు, ఆయన అసలు మనిషే కాదు అని. నా తండ్రిని నానా కష్టాలు పెట్టాడు, నేను సొంత ఆయన కూతుర్ని చేసుకున్న వ్యక్తిని, మరి ఇట్లాంటి వ్యక్తికి ఓటేయొద్దు అని చెప్పి ఇంటి మనిషి చెప్పిన వైనం. మరి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, లేకపోతే ఇట్లాంటి పోరాటాలు చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఏదో ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డు విషయం బయటకు వచ్చింది. అది బయటికి నిజాలు తేలినయి. దాదాపుగా 69 లక్షల టన్నుల ఏదైతే కేజీలు 69 లక్షల కేజీల నెయ్యి కల్తీ చేశారు. మరి కల్తీ చేసినప్పుడు దాని గురించి మొత్తం ఈ రోజున అన్ని ఛానల్స్లో కూడా దీని గురించి నడుస్తుంది. మరి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చెయ్యాలి? రోడ్డు మీదకి వచ్చి భజన చేయాలి. మరి ఆ భజన చేస్తున్నారు వీళ్ళందరూ, రోడ్డు మీదకి వచ్చి భజన చేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, మేము చేసిన నెయ్యి కల్తీ ఎవరికి వినిపించకూడదు, మేము చేసిన నెయ్యి కల్తీ ఎవరికి వినిపించకూడదు అని. అదే వాళ్ళ భజన, అంతకుమించి ఇంకేం లేదు. ప్రైవేటీకరణ లేదు, ఏం లేదు. ఏంటి ఏం గొడవ అసలు వీళ్ళు చేసేది? ఎంతసేపటికి చేసిన తప్పులు జనానికి కనిపించకుండా ఉండాలి. వీళ్ళు చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో దాని గురించి ఎవరైనా చెప్తుంటే ఆ మాటలు వినిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే రోడ్డు మీదకి వచ్చి ఇట్లా భజన చేయాలి. లేని దాన్ని పెద్దగా అరుస్తూ ఇంకా డ్యాన్స్ కూడా చేస్తే పోయేది. ఆ మధ్య అంబటి రాంబాబు చేసినట్లు ఉన్నాడు, కూర్చొని భజన చేస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు పోలీసుల మీద వాగ్వాదాన్ని దిగారు కదా, బారికేడ్లు అన్ని లాగి పడేయటం అట్లా చేస్తూనే ఉన్నారు కదా. మొన్న ఏదో అమెరికా నుంచి ఒక హ్యాట్ కొనుక్కొచ్చుకున్నాడు, అది పెట్టుకున్నాడా లేదనుకుంటా. ఆ కర్ర ఒకటి తెచ్చాడు, అది తెచ్చుకున్నాడు, అది కూడా లేదనుకుంటా. అది కూడా తీసుకుని వచ్చినడితే బాగుండేది. ఎవరో పెద్ద ఆయన వెళ్తున్నాడు అని చెప్పేసి దారిచ్చేవాళ్ళు. మరి అలా కాకుండా వచ్చేసి వాళ్ళ మీద ఏం చేస్తావు నువ్వు అని అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు. అప్పుడు బయటకు లాగుతారు చిట్ట. నువ్వేం చేసావు బాబు గతంలో ఒకసారి చెప్పమ్మా అంటే, అబ్బబ్బే నేను అలా అనలేదు, అప్పుడు నేనేదో అన్నాను జోక్ అని చెప్పేసి బయటకు వస్తాడు. అంతే వాళ్ళు చేసేయన్ని. పేరు నాని అదే చేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి అదే చేశాడు. మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరికీ సలహాలు సూచనలు ఇచ్చే డిఎస్పీ రేంజ్ వ్యక్తి. ఆయన కూడా ఏం చేశాడంటే, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను, కుక్కిని పెయిన్లో పడి ఉంటానని చెప్పి బయటకు వచ్చాడు. కేతిరెడ్డి కావచ్చు, పెద్దారెడ్డి కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల మీద నిరసన కార్యక్రమం చేస్తున్నారు, మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు అని వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్నారు పోలీసుల మీద. ఆయన భూ కబ్జాలు చేశాడు, చెరువులన్నీ ఆక్రమించుకున్నాడు, ఇంకా ఇక్కడ మిగిలిన ఉన్నాయేమని చెప్పి చూడటానికి వచ్చాడేమో ఊర్లో నుంచి బయటికి. అంటే ఎలా రావాలి అని అంటే ఏదో వంకతో బయటికి రావాలి. ఆ వంక ఇదే. అప్పుడైతే గుడ్ మార్నింగ్ చెప్తా తిరిగేవాడు కేతిరెడ్డి. అది తోలుబొమ్మలాట్లో బంగారక్క కేతిగాడు అని 2 క్యారెక్టర్లు ఉండేవి. దానికి వీళ్ళు బాగా సూట్ అవుతారు. వీళ్ళు ఈ రోజున బయటకు వచ్చారు అని అంటే ఇంకా ఏ భూములు ఖాళీగా ఉన్నాయి, ఇంకా మనం కొల్లగొట్టని ఏంటి, అవకాశం ఉందా లేదా అనే దానికోసం వచ్చినట్లు తప్పించి ఇంకొకటి ఏదైతే ఈ లడ్డూ విషయం ఉందో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏదో ఆవు ఫీడింగ్ ఏదైతే ఉందో తీసుకునేది అది సరిగ్గా లేదు, అందుకనే నెయ్యి కల్తీ అయింది అని. ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, గడ్డి తిని స్వచ్ఛమైన పాలు ఇచ్చే ఆవు మీరు ఆ పాలు తాగి ఇట్లాంటి విషాన్ని గమ్ముతున్నారు, దాంట్లో దాని గడ్డి విషయంలో కూడా మీరు కల్తీ చేశారు అనేది మళ్ళీ ఒప్పుకుంటున్నాడు ఈయన. మేము అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి ఏంట్రా బాబు, అది తినే గడ్డి కూడా కల్తీ నేను, అందుకని అలాంటి నెయ్యి వచ్చింది అని చెప్తున్నట్లుంది. అంటే అది తినే గడ్డి మేము తిన్నాము అని చెప్పేది వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ మరి ఆ దాణా విషయంలోనే ఆయన కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా జైలు శిక్ష పట్టడం ఖాయం. తప్పు చేసినందుకు ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం డైవర్ట్ చేయాలి అంటే ఇదిగో ఇలాంటివన్నీ కూడా మాట్లాడాలి, ఏదో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసి ప్రజల మీద ప్రేమ ఉన్నట్లుగా మరి బయటకు వస్తే నమ్ముతారు అనే ఆలోచన చేస్తున్నారు. ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంబటి రాంబాబు అయినా, పేర్ని నాని అయినా, కిట్టు అయినా వీళ్ళందరూ ఒకసారి గుర్తుపెట్టుకొని గతంలో ఏం మాట్లాడారు, చేసిన తప్పులేంటి, ఈరోజు కూడా చేస్తున్న తప్పేంటి అనేది ఒకసారి ఆలోచించుకొని మరి ప్రజల్లోకి వచ్చే ముందు కొంచెం మంచిగా స్క్రిప్ట్ రాసుకొని వస్తే బాగుండిద్ది అనేది ప్రజల ఆలోచన. థ్యాంక్ యూ మేడం. నమస్తే.